సో చాలా మంది అనుకునే విషయం ఏంటి అంటే సినిమా అనేది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసమే. అది మన మైండ్‌ని షేప్ చేయదు. అసలు సొసైటీని ఎఫెక్ట్ కూడా చేయదనుకుంటారు. కానీ దానికి నేను ఏదో చిక్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే నేను కొన్ని మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ చూసి దాని తాలూకా ఎఫెక్ట్స్ మీరు వింటే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ టైమ్ మీరు ఏ మూవీ చూసినా కూడా ఇదే ఒక రీజనింగ్‌తో చూస్తారు. అండ్ ఇదే కాన్షియన్స్‌తో చూస్తారు. సో హాయ్ గైస్, ఈ వీడియోలో ఖచ్చితంగా అయితే రెగ్యులర్ వీడియోలో అయితే ఉండదు. చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. సినిమా ఎఫెక్ట్ ఏంటి? వాట్స్ ద పవర్ ఆఫ్ సినిమా అని అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ దాకా అయితే చూడండి. చాలా షాకింగ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. అస్సలు మిస్ అవ్వకండి. సో ముందుగా ఇండియన్ ఫిల్మ్స్ అయితే స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ వచ్చేసి 'తారే జమీన్ పర్'. ఈ మూవీలో చూపించిన ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో అతనికి డిస్లెక్సియా ఉంటది. అసలు నాకు తెలిసినంత వరకు డిస్లెక్సియా అనే పదం చాలా మంది విని కూడా ఉండరు. ఇప్పటికీ ఇండియాలో చాలా మందికి అసలు ఈ హెల్త్ కండిషన్ ఉందని కూడా తెలీదు. బట్ అట్‌లీస్ట్ 'తారే జమీన్ పర్' మూవీ వచ్చాక అది రికగ్నైజ్ అయ్యాక చాలా మందికి అసలు ఇలాంటిది కూడా ఒకటి లెర్నింగ్ డిసేబిలిటీ ఉంటుంది అని తెలిసింది. అండ్ పేరెంట్స్ రియలైజ్ అయ్యారు దట్ ఈ లెర్నింగ్ డిసేబిలిటీస్ కూడా ఉంటాయి. అందుకే వీళ్ళు చదవలేకపోతున్నారు అని చెప్పి సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశారంట చాలా మంది. అండ్ స్కూల్స్ కూడా కొంచెం సెన్సిటివ్ అయ్యారంట ఈ స్ట్రగలింగ్ స్టూడెంట్స్ గురించి. ఇదివరకు ఏంటంటే మనకి ఇలాంటి స్టూడెంట్స్ అందరూ లేజీ, వీళ్ళు చదవరు, వీళ్ళకి కావాలని ఆడుకోవడానికి ఇలా చేస్తున్నారు అనుకునేవారంట. బట్ ఆ స్టిగ్మాని రిమూవ్ చేసింది ఈ మూవీ. అండ్ ఒక రకంగా అసలు మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది? పేరెంట్స్ ఇలా వీళ్ళని ఒక బోర్డింగ్ స్కూల్‌లో వదిలేస్తే వాళ్ళు ఏమైపోతారు? అనే ఒక సైకలాజికల్ థాట్‌నైతే ఈ మూవీ ప్రొవోక్ చేసింది మామ. నంబర్ 2 'ప్యాడ్ మ్యాన్'. అక్షయ్ కుమార్ గారిని కొంచెం ఎక్కువే ట్రోల్ చేస్తారు ఇలాంటి మూవీస్ తీసినందుకు. బట్ హానెస్ట్‌లీ ఈ మూవీ తీయడం వల్ల అసలు ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నారని తెలిసింది. అండ్ యెస్, ఇట్ ఈస్ ఎ రియల్ స్టోరీ. అతని పేరు అరుణాచలం మురుగనందం. అతను ఒక తమిళనాడు సిటిజన్ అన్నమాట. అతను ఈ మెన్‌స్ట్రువల్ హైజీన్ గురించి చాలా ఫైట్ చేశారు 1990స్ టైమ్‌లో. బికాజ్ ఆలోచించండి, ఇప్పటికి చాలా మంది విమెన్ హైజీన్ అండ్ మెన్స్ట్రుయేషన్ టాపిక్ వస్తే పక్కకెళ్ళిపోతారు. అసలు మాట్లాడరు. సోషల్ టాబూలో చూస్తారు ఇప్పటికి కొంతమంది, నాట్ ఎవ్రీవన్. సో ఇప్పటికి అలా చూస్తున్నారంటే 1990స్ టైమ్‌లో ఇంకెంత దారుణంగా ఉంటదో ఇమాజిన్ చేసుకోండి. సో అలాంటి టైమ్‌లో కూడా వుమెన్ హైజీన్ కోసం ఫైట్ చేసి 23 స్టేట్స్‌లో ఆయన ఈ అఫోర్డబుల్ శానిటరీ ప్యాడ్స్ మోడల్‌ని అయితే డిప్లాయ్ చేశారు. ఈయన వల్ల చాలా మంది వుమెన్ ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి అయితే బయటపడ్డారు. అండ్ దానికైతే గవర్నమెంట్ ఈయనకి పద్మశ్రీకి డిక్లేర్ చేసి ప్యాడ్ మ్యాన్ అని బిరుదిచ్చారు. అండ్ ఇతను అక్కడ ఉన్నాడని కూడా చాలా మందికి తెలీదు. మనకి ఎంతసేపు క్రికెట్ పాలిటిక్సే తప్ప ఇలాంటి ఒక పర్సన్ ఉన్నారు, మన కోసం ఇంత చేస్తారని తెలీదు. ఈ మూవీ వచ్చాకే చాలా మంది ఇలాంటి ఒక పర్సన్ ఉన్నారు, ఎంత ఫైట్ చేశారు ఆ టైంలో అని రియలైజ్ అయ్యారు. అండ్ ఇప్పటికి రూరల్ ఇండియాలో ఇతని పోస్టర్స్ అయితే ఉంటాయంట. నంబర్ 3 ఆర్టికల్ 15. ఈ మూవీ నేను చెప్తున్నప్పుడు చాలా మందికి కొంచెం మిక్స్డ్ రియాక్షన్స్ రావచ్చు. బికాజ్ ఈ మూవీ ఏమి అంత ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేదని అనుకుంటారు. కానీ చెప్తున్నా, ఈ మూవీ వల్ల ఎంతో కొంత బయటకొచ్చిన విషయాలు దట్ రూరల్ వరల్డ్‌లో కాస్టిస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎంత భయంకరంగా ఉంటుందని. మీరు చూసుకుంటే ఆ మూవీలో ఒక సీన్ ఉంటదనమాట. వేర్ దే డిస్కస్ ఆల్ అబౌట్ కాస్ట్. అంటే హీరో కాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు సడెన్‌గా వేరే వాళ్ళొచ్చి మీది ఆ కాదు, మీరు వాళ్ళకన్నా తక్కువ, వాళ్ళు వీళ్ళకన్నా తక్కువ అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ చెప్తారనమాట. అసలు ఆ సీన్ క్రేజీ అనిపిస్తది నాకైతే. అఫ్‌కోర్స్ మూవీ టాపిక్ ఇది కాకపోయినా సరే, ఈ మూవీ ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేసిందంటే జనాలు ఇంత దారుణంగా ఆలోచిస్తారు. ఇప్పటికి కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనే ఒక ఐడెంటిటీని అయితే డిస్‌క్లోజ్ చేసింది ఈ మూవీ. అండ్ మై పర్సనల్ ఫేవరెట్ ఇన్ ద లిస్ట్ ఈస్ 'కాంతారా' మ్యాన్. ఎందుకంటే 'కాంతారా' యాస్ ఎ మూవీగా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అండ్ 'కాంతారా' మూవీ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదండి, గవర్నమెంట్‌ని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. మీకు చూసుకుంటే 2022లో 'కాంతారా' మూవీ రిలీజ్ అయిన తర్వాత, అది మేజర్ హిట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక మాసివ్ డెసిషన్ తీసుకుంది. అదేంటి అంటే ఈ మూవీలో చూపించిందంటే బయట కూడా చాలా మంది దైవనర్తగాస్ ఉంటారు. వాళ్ళ లైవ్‌లీహుడ్ దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి గవర్నమెంట్ ఒక సూపర్ డెసిషన్ తీసుకుంది. అండ్ ఈ మూవీలో తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి పర్ మంత్ ₹3000 పెన్షన్ అయితే అలొకేట్ చేసింది. అండ్ దిస్ ఈస్ నెవర్ అబౌట్ మనీ. ఇట్ ఈస్ అబౌట్ ఐడెంటిటీ. అండ్ ఆ ఐడెంటిటీని క్రియేట్ చేసిన ఈ 'కాంతారా' మూవీకి హ్యాట్స్ ఆఫ్. అండ్ వాళ్ళకి ఒక లైవ్‌లీహుడ్ క్రియేట్ చేసిన నిజంగా ఈ మూవీని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. రిషబ్ శెట్టి గారికి హ్యాట్స్ ఆఫ్. దిస్ ఈస్ వేర్ ఇట్ గెట్స్ మోర్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఫారెన్ మూవీస్ దగ్గరికి వెళ్దాం. షేక్ అయ్యి షాక్ అవుతారు. ద ఫస్ట్ ఈస్ 'ద థిన్ బ్లూ లైన్'. ఇది క్రేజియస్ట్ రియల్ ఎగ్జాంపుల్స్ నుంచి తీసుకున్న మూవీ మామ. అదేంటి అంటే ఇది ఒక డాక్యుమెంటరీ అన్నమాట. ఇది ఒక మర్డర్ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తూ అందులో ఉన్న ఫ్లాస్‌ని అయితే బయటపెట్టింది. అండ్ అతనికి డెత్ పెనాల్టీ యాక్చువల్లీ పడిపోయింది. కానీ ఇంకా శిక్ష పడలేదు. కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక మాసివ్ పబ్లిక్ ప్రెషర్ అయితే ఎరప్ట్ అయింది. కొత్త ఎవిడెన్స్ ఎమర్జ్ అయింది. అండ్ ఆ కన్విక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో 'రాండల్ ఆడమ్స్' అని, అతన్ని జైలు నుంచి కూడా రిలీజ్ చేశారు. సో ఆలోచించండి. ఒక మూవీ లిటరల్లీ గవర్నమెంట్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, లాస్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయించి, ఒక పర్సన్‌ని రిలీజ్ అయ్యేలా చేసింది. ఒక ఇన్నోసెంట్ పర్సన్‌ని. థట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. అండ్ ఈ ఫారెన్ మూవీస్ లిస్ట్‌లో సెకండ్ మూవీ వచ్చేసి 'రొజెట్టా' అన్నమాట. ఇది ఒక బెల్జియన్ ఫిల్మ్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ స్ట్రగుల్స్ గురించి అయితే ఈ మూవీ మాట్లాడుతుంది. అండ్ ఈ సినిమా ఇన్‌ఫ్లూయెన్స్ ఎంత బీభత్సంగా ఉంది అంటే పబ్లిక్ ఔట్రేజ్ మాసివ్‌గా వచ్చింది. అండ్ ఆ తర్వాత గవర్నమెంట్ కొన్ని లేబర్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది కొత్త వర్కర్స్ కోసం. అండ్ ఒక లేబర్ ప్రొటెక్షన్ లా తీసుకొచ్చారు. అండ్ ఆ లా పేరు ఏంటో తెలుసా? 'రొజెట్టా ప్లాన్'. అండ్ ఈ ఫారెన్ మూవీ లిస్ట్‌లో నంబర్ 3 'ఐ వాంట్ టు బి ఎ షెల్ఫిష్'.
సో ఈ మూవీ వచ్చేసి ఒక జాపనీస్ ఫిల్మ్ అనమాట. ఒక పర్సన్‌కి అయితే డెత్ పెనాల్టీ పడుతది వరల్డ్ వార్ 2 తర్వాత. సో అతని సైకలాజికల్ సఫరింగ్ ఎలా ఉంటుందని అయితే ఈ మూవీలో చూపిస్తారు. ఇది జాపనీస్ ఆడియన్సెస్ చాలా డీప్‌గా ఎఫెక్ట్ అయింది. అండ్ దీని చుట్టూ చాలా పబ్లిక్ డిబేట్స్ జరిగాయన్నమాట. అసలు డెత్ పెనాల్టీ ఎందుకు అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఈ డెత్ పెనాల్టీ గురించి అవేర్‌నెస్ పెరిగి అసలు ఇలాంటి ఒక పెద్ద పనిష్మెంట్ అంత ఈజీగా ఇవ్వకూడదని జపాన్‌లో కొన్ని లాస్ అయితే స్ట్రిక్ట్ అయ్యాయి. లిటరల్లీ బికాస్ ఆఫ్ ఎ మూవీ. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మనకి ఈ డెత్ పెనాల్టీ పనిష్మెంట్‌ని ఏమి తీసేయలేదు. అబాలిష్ చేయలేదు. కానీ దాని చుట్టూ లాస్‌ని స్ట్రెంథెన్ చేశారు. అండ్ ఇంకా కొంచెం ఎక్కువగా చేస్తే గాని ఇది ఇవ్వమనే ఒక అనౌన్స్‌మెంట్ అయితే చేశారన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ హౌ ఫిల్మ్స్ కెన్ ఎఫెక్ట్ యూ ఇన్ ఎ గుడ్ వే. అంటే ఇవన్నీ చాలా మంచి ఫిల్మ్స్ అన్నమాట. సొసైటీ కోసం ఎంతో కొంత ఫైట్ చేసిన ఫిల్మ్స్. కానీ కొన్ని బ్యాడ్ ఫిల్మ్స్ కూడా ఉంటాయి. వాటి గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కానీ నేను ఒక ఫిల్మ్ గురించి చెప్తాను వేర్ ఇట్ ఎఫెక్టెడ్ సొసైటీ సో బ్యాడ్‌లీ. ఆ ఫిల్మ్ నేమ్ వచ్చేసి 'ట్రయంఫ్ ఆఫ్ ది విల్' అన్నమాట. ఇది ఒక మోస్ట్ ఫేమస్ నాజీ ఫిల్మ్ అన్నమాట లిటరల్లీ. బికాజ్ ఇది డైరెక్ట్ చేసింది లెనీ రైఫెన్‌స్టాల్. అండ్ అప్పట్లో ఈ డైరెక్టర్ చాలా వరకు హిట్లర్‌ని ఒక హీరోయిక్‌గా ప్రెజెంట్ చేస్తూ, ఒక క్రేజీ లీడర్‌గా అంటే చెప్పాలంటే ఒక మెస్సయ్య లాగా ట్రీట్ చేస్తూ మూవీస్ తీసేవారంట. అండ్ ఈ మూవీస్ జర్మనీ లోకల్ పీపుల్ ఎంత బీభత్సంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసాయంటే హిట్లర్ ఒక మెస్సయ్య అని చెప్పి, హిట్లర్ ఒక లిబరేటింగ్ లీడర్ అని చెప్పి చాలా వరకు ఇన్‌ఫ్లుయెన్స్ చేసాయి. దానివల్లే హిట్లర్ ఏం చెప్పినా కూడా నో క్వెషన్స్ ఆస్క్డ్ అని జర్మన్ పీపుల్ చేసుకుంటూ పోయారు. దానివల్లే మనం జ్యూస్ మాసకర్ చూసాం. సో మనం దీన్ని బట్టి ఈజీగా కంక్లూడ్ చేసేది అదేంటి అంటే ఒక సినిమా తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఒక గుడ్ చేయగలదు, బ్యాడ్ చేయగలదు ఆర్ ఏదైనా చేయగలదు. లిటరల్లీ జనాల మైండ్‌ని ఈజీగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగల పవర్ సినిమాకుంది. ఎప్పుడైనా నెక్స్ట్ టైమ్ మీ ఫ్రెండ్స్ గాని, మీ రిలేటివ్స్ గాని అంతెందుకు మీ పేరెంట్సే వచ్చి సినిమా వల్ల ఏం జరుగుతుంది, ఏం ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుందంటే మాత్రం ఖచ్చితంగా వీడియో చూపించండి. అండ్ వాళ్ళ పర్స్పెక్టివ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సో యాహ్ గైస్ దట్స్ ఆల్ అబౌట్ హౌ ఫిల్మ్స్ క్యాన్ ఎఫెక్ట్ సొసైటీ ఇన్ ఎ గుడ్ ఆర్ ఎ బ్యాడ్ వే. సో ఇంకా చాలా మూవీస్ అయితే నా మైండ్‌లో వస్తున్నాయి. కానీ టైమ్ కన్‌స్ట్రెయింట్ వల్ల నేను అన్నీ చేయలేకపోతున్నాను. ఒకవేళ ఈ వీడియోకి మీకు పార్ట్ 2 కావాలనుకుంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను పక్కా ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు నేను చెప్పిన మూవీస్‌లో మీరు ఏదైనా మూవీ చూసారో ఒకవేళ చూసుంటే అవి ఏంటో కింద కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇవి మాత్రమే కాకుండా మూవీ ఎక్స్‌ప్లనేషన్స్ గాని, మూవీ సజెషన్స్ ఏమైనా కావాలనుకుంటే అవి కూడా కింద కామెంట్స్ ట్రై చేయండి. మేము పక్కా ట్రై చేస్తాం. సో థాంక్ యూ ఫర్ వాచింగ్.